మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. హిడ్మా మీద ఎప్పుడు ఫోకస్ చేశారా మీరు? అంటే ఇప్పుడు ఆయన హిడ్మా అనేది మెయిన్ టార్గెట్గా మేము పనిచేసినాం. ఎందుకంటే మా దళాలు కూడా ఛత్తీస్గఢ్ పోయి కొట్టాలంటే బెటాలియన్ బాగా అడ్డుపడుతుంటే మాకు ఈ బెటాలియన్ వీక్ చేస్తే మాత్రమే మిగతా దళాలు వీక్ అయిపోతాయి అనేది మాత్రం మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం బెటాలియన్ వీక్ చేయాలని మేము చాలా ప్రయత్నాలు చేసినాం. ఆ ప్రయత్నాలలో సక్సెస్ కూడా అయినాం. కానీ హిడ్మా తెలంగాణ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ దొరికాడు కదా, ఇంకా ఎక్కడ దొరికినా దొరికినట్టే కదా. అంటే ఇప్పుడు ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తే ఎక్కడికొక్కడు వెళ్తుంటారు. ఆ సందర్భంలో దొరికింది. ప్రయత్నం అయితే జరిగితేనే రిజల్ట్ అనేది. మావోయిజం అన్నది మీ గ్రామం నుంచి చూశారు మీరు, మీ జిల్లా నుంచి. ఇప్పుడు క్రమేపీ ప్రజలు దూరం అవడానికి, వాళ్ళు ఎంచుకున్న భావాజాలానికి దూరం అవడానికి కారణం ఏంటి? ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమవుతుందంటే ప్రజలకు ప్రభుత్వంతోని ప్రభుత్వ సంస్థలతోని మంచి సంబంధం ఏర్పడ్డప్పుడు మావోయిజంతో పని లేదు. ఆ సందర్భాలలోనే ఇప్పుడు మన తెలంగాణ నుండి మావోయిజం ఛత్తీస్గఢ్ పోవడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులే. ప్రభుత్వం ప్రజలకు దగ్గర అవ్వడం వల్లనే మావోయిజం అనేది దూరమైందనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కింద వరకు వెళ్ళవడం అంటే ప్రభుత్వంతో ప్రజలకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఏదైతే ఇప్పుడు ఫస్ట్ మన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేంది, తెలంగాణ ప్రభుత్వం అయితేంది కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది. ప్రతి ఊరుకు రోడ్ వేయడం స్టార్ట్ చేసింది. ప్రతి ఊరుకు కనీస సౌకర్యాలు ఏవైతే స్కూలు, వైద్యము, త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ ఇవి అందించడం స్టార్ట్ చేసిందో ప్రజలకు ఏమవుతుందంటే ప్రభుత్వాల మీద మంచి నమ్మకం వచ్చింది. ఓకే, మనము ఆ మావోయిజంకు ఎన్ని రోజుల దగ్గర ఉన్నా కూడా అభివృద్ధి కాము. అదే ప్రభుత్వానికి దగ్గరికి పోతే అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందే కనబడుతుంది కదండి. ఎందుకంటే రోడ్లు వచ్చినాయి అనుకో, ఇదివరకు చిన్న చిన్న నదుల మీద, వాగుల మీద బ్రిడ్జిలు లేకుంటుండే. తర్వాత చాలా బ్రిడ్జెస్ కట్టాను. వాళ్ళ రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. వైద్యము పోవాలన్నా చాలా ఈజీ అనిపించింది. ఎడ్యుకేషన్ వాళ్ళది డెవలప్ అయింది. ఈ ఏదైతే ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలని అన్నీ అందడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఇంకా మావోయిజంతో పని లేదు కదండి. ఎప్పుడైతే ప్రభుత్వం దూరంగా ఉంటుందో మావోయిజం అక్కడ, అంటే మేము కనుక్కున్నది, అంటే మాకు తెలిసినది ఏంటంటే ఎక్కడైతే ప్రభుత్వం రీచ్ కాలేదో అక్కడ మావోయిజమే గట్టిగా పట్టు చేసింది. ఎప్పుడైతే ప్రభుత్వం అక్కడికి రీచ్ అయిందో అప్పుడు మావోయిజం ఆటోమేటిక్గా బ్యాక్ కావాల్సిందే. అదంతే. ఎందుకంటే ప్రజల సహకారం లేనప్పుడు ఎవరు కూడా అక్కడ ఉండలేరు. కానీ ఇంత ఈజీగా, ఇంత తొందరగా అనుకున్న టైం కన్నా ముందే ఈ చాప్టర్ క్లోజ్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? చేసినామండి. ఎందుకంటే ప్రజల కూడా వాడకుండా ప్రజలలో మార్పు వస్తుంది అనేది అయితే మాకు కనబడేది. ఏదైతే ఇప్పుడు తెలంగాణ ప్రజలలో ఏ విధంగా మార్పు వచ్చిందో ఛత్తీస్గఢ్ ప్రజలలో కూడా అదేగా మార్పు వస్తుంది అనేది మాకు కనబడేది. ఎందుకంటే వాళ్ళు కూడా అభివృద్ధి కోరుకుంటుండ్రు అనేది మాకు తెలిసిపోయింది అన్నట్టు. ఎందుకంటే మా మాట్లాడిన ప్రజలతోని ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణకు వచ్చిన తర్వాత మంచి రోడ్లు ఉన్నాయి, మంచి వైద్య సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అరే మా దగ్గర కూడా ఇట్లా ఉంటే బాగుండు, మాకు కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటే మంచిగా ఉండు అనే మార్పు అయితే వాళ్ళ దాంట్లో వచ్చింది అన్నట్టు. అంటే ఎలా సాధ్యమైందండి ఇవి? ఎందుకంటే టాప్ క్యాడర్ అంతా కూడా తెలంగాణకు వచ్చారు, మీరు ఎక్కడ కూడా ఎన్కౌంటర్ చేయలేదు, ఏం చేయకుండా. అసలు ఎలా సాధ్యమైంది ఇది? ఇంకా మా పై అధికారుల యొక్క కృషి వల్లనే ఇదంతా జరిగింది. ఓకే, మార్చి 31 ముందే మొత్తం ఇష్యూని క్లోజ్ చేశారు. లొంగిపోయిన వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, గిరిదర్శన్ కార్యక్రమం పెట్టారు. ఆ గిరిదర్శన్ కాన్సెప్ట్ సక్సెస్ అయిందా? లేకుంది అంటే ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఇప్పుడు వీళ్ళకు ఫస్ట్ ఉపాధి చూపెట్టాలంటే వీళ్ళను ఎక్కడో హైదరాబాద్కో వేరే దగ్గరికి పంపిస్తే వీళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతానికి అలవాటు పడ్డ వ్యక్తులు గిరిజన ప్రాంతాలలో ఉండడానికే ఇష్టపడతారు అన్నట్టు. దాంట్లో భాగంగా మేము మొదటి ప్రయత్నంగా గిరిదర్శక్ అని మా పై అధికారులు ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసారు. ప్రజెంట్ అయితే అది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ రానున్న రోజులలో దీన్ని ఇంకా వేరే ఏం చేస్తారండి వాళ్ళు భద్రాచలంలో? వీళ్ళకి మొత్తం ఏం చేసినామంటే ఒక 10 మంది సెలెక్ట్ చేసి మా దగ్గర 3 పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. 1 కిన్నెరసాని, 2 భద్రాచలం టెంపుల్, 3 పర్ణశాల. ఇక్కడికి వచ్చే టూరిస్టులకు వీళ్ళను గైడ్గా ట్రైనింగ్ ఇచ్చాం ఫస్ట్. అంటే వచ్చిన టూరిస్టులకు ఈ విశిష్టత చెప్పే విధంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వచ్చిన టూరిస్టులతో వీళ్ళు మాట్లాడి వాళ్ళకు ఇక్కడ జరిగే ఈ ప్రాంతం ఎట్లుంటుంది అనే దాని మీద వాళ్ళకు గైడ్ చేసే విధంగా ఒక ప్రయత్నం అయితే స్టార్ట్ చేసినాం. ప్రజెంట్కి అయితే ఇది రన్ అయితే. అంటే వాళ్ళు ఇటువైపు వస్తున్నారా, గట్టే ఆలోచనతో ఉన్నారా? లేదు. ఇప్పుడు ఎవరైనా ఆలోచన మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుండి చాలా మంది క్యాడర్స్ తెలంగాణలో సరెండర్ అయ్యింది. వాళ్ళు తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ చూసిండ్రు, తెలంగాణ ప్రాంత అభివృద్ధి చూసిండ్రు. ఈ 2 చూసిన తర్వాత
మా ప్రాంతం కూడా ఇట్లా అభివృద్ధి చెందితే బాగుండు అనే దాంట్లో అయితే వాళ్ళు ఉన్నారు. ఏదైతే పెద్ద పెద్ద క్యాడర్లో ఉన్నో కూడా వాళ్ళు అదే దాని మీద ఉన్నారు. ఉండి వాళ్ళు మా ప్రాంతాన్ని కూడా అట్లా చేయాలనే కాన్సెప్ట్ ఉన్నారు కాబట్టి మళ్ళీ మావోయిజం సైడ్ పోరు అనేది మాత్రం మాకు నమ్మకం కలిగింది. అంటే వాళ్ళు బయటకు వచ్చినా వాళ్ళ మీద వాచ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందనుకో మళ్ళీ దళాలు ఫామ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళ మీద వీళ్ళు పూర్తిగా మారే వరకు అయితే మేము వాచ్ ఉంటుంది. మావోయిజం లేకపోబట్టి అడవుల్లో గంజాయి పండిస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఉంటే బాగుండని అని కూడా కొంతమంది ఆఫీసర్ కూడా ఒప్పుకుంటున్నారు. అది కరెక్ట్ అంటారా? అంటే గతంలో ఏబీ ఏరియాలో ఈ గంజాయి పండించే దాంట్లో వాళ్ళు మావోయిస్టులు వాళ్ళని పిలిచి కొంత వాళ్ళను థ్రెటన్ చేయడం ఇట్లాంటిది చట్ట వ్యతిరేక పనులు చేయడం అనేది అక్కడ జరిగింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒరిస్సా బార్డర్లో ఎక్కువ గంజాయి పండిస్తున్నారనేది కొంత సమాచారం ఉంది. ఇది మళ్ళీ ఛత్తీస్గఢ్కు రాకూడదంటే మేము ఏదైతే పాత ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉందో దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాం. ఒకవేళ ఛత్తీస్గఢ్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందంటే మాత్రం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ముందే అలర్ట్ చేసి దీన్ని అక్కడ ఆ పరిస్థితి రాకుండా చూస్తామనేది నమ్మకం అయితే మాకు ఉంది. ఓకే, భద్రాచలం అంతా గేట్ ఉంది. ఆ గేట్ ఎప్పుడు క్లోజ్ ఉండాలంటారు. ఆ గేట్ ఓపెన్ చేస్తే గంజాయి బయటకు వస్తుందని. ప్రజెంట్ ఏదైతే భద్రాచలం గేట్ ఉందో ఒకటే బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ మించెల్లే దాటి వెళ్తుంది అనేది ఒకప్పుడు బాగా ఉంటుండే. కానీ ఈ మార్గం కాదు, ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గం టైట్ ఉన్నప్పుడు ఇంకో మార్గంలో పోతుంది. కాబట్టి మా ప్రాంతం కాకపోయినా చెర్ల నుంచి వచ్చేది పూసుగుప్పనుండి కానీ లేదు ఆ గేట్లకి వెళ్ళరాదు. ఇదంతా ఎక్కువ మనకు ఒరిస్సా ఏపీ బార్డర్ అంటే ఇక్కడ నుండి వచ్చిన తర్వాత 2 రూట్లు అయిపోతాయి. ఒకటేమో వయా భద్రాచలం రావచ్చు, ఇంకోటి వయా రాజమండ్రి పోవచ్చు. అచ్చా, రైట్. అట్లా మా రాజమండ్రి రావచ్చు, లేదా మీరు చెర్ల వెంకటాపురం వాజేడు కూడా ఆ రూట్ కూడా వెళ్ళొచ్చు, వెళ్ళే అవకాశం ఉంది. అంటే మాకు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మేము టైట్ చేసిన ఇక్కడ టైట్ అవుతుందంటే వాళ్ళు ఈ రూట్ రారు, ఇంకో రూట్లో వెళ్ళిపోతారు అన్నట్టు. కాబట్టి మా రూట్ల వరకు మేము ఎప్పుడు మాకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి తనిఖీలు మాత్రం చేయడం జరుగుతుంది. ఎప్పుడు అలర్ట్. మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్లో ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి ప్రమోషన్ వచ్చింది, డిఎస్పీకి భద్రాచలం వచ్చారు, సివిల్లోకి వచ్చారు కాబట్టి మీదంతా గుర్తుందా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రైనింగ్ తీసుకుంటున్నారా? అంటే కొంత ఏదైతే ప్రొసీజర్స్ ఉందో మారినాయి, వాటి అన్నిటినీ తక్కువ టైంలోనే అన్ని నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇంకా మనం లాండ్ ఆర్డర్ విషయం వద్దాం. భద్రాచలం లాండ్ ఆర్డర్ ఏముందండి? క్రైమ్ ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఇక్కడ క్రైమ్ తక్కువ ఉంటుంది. అంటే క్రైమ్ అంటే పెద్దగా మేజర్ క్రైమ్ ఉండదు. ఎక్కువ మాకేముంటుంది అంటే మాకు టెంపుల్లో ఇయర్లీ 2 పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి కళ్యాణం, రెండోది ముక్కోటి. ఈ 2 మేజర్ ప్రోగ్రామ్స్ టెంపుల్స్కు. వీకెండ్స్ కూడా టెంపుల్కు చాలామంది భక్తులు వస్తారు. ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతిదీ ముందు జాగ్రత్త తీసుకుంటాం. వీళ్ళకి ఎలాంటి లాండ్ ఆర్డర్ సమస్య రాకుండా, అంటే పిట్ ప్యాకెట్స్ ఎక్కువ వీళ్ళకు ఇక్కడికి వచ్చే భక్తులకు చిన్న అవి వాళ్ళను కూడా మేము కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వచ్చిపోయేది అన్ని కూడా మేము సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ నెంబర్ 2 ఇందులో ట్రాఫిక్. ఈ భద్రాచలం ట్రాఫిక్ కూడా ఇది అంత మేజర్ ట్రాఫిక్ కాదండి, చాలా తక్కువ ఉంటుంది. మాకు ఎక్కువ ఏంటంటే టెంపుల్కి వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టెంపుల్కి వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టెంపుల్ రూట్స్ సపరేట్ ఉన్నాయి మాకు. కాబట్టి ట్రాఫిక్తో పెద్ద ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ ఎప్పుడు కూడా మాకు భద్రాచలంలో ట్రాఫిక్ అనేది ఇబ్బంది తక్కువ. ఒకప్పుడు ఎట్లా ఉంటుందంటే మాకు గోదావరి మీద ఒకటే బ్రిడ్జ్ ఉంటుండే. మెయిన్ ఈవెంట్స్ అప్పుడు ఆ ఒక్క బ్రిడ్జ్ మీదనే కొంత ప్రయాణం ఇబ్బంది కలుగుతుండే కాబట్టి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇప్పుడు 2 బ్రిడ్జెస్ వచ్చిన తర్వాత ఇక భద్రాచలంకి అయితే ట్రాఫిక్ ఇష్యూ అయితే ఎక్కడ వచ్చింది. ఇప్పుడు ఆ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. అంటే ఇన్నో అవుట్ ఉన్నాయి మాకు. కాబట్టి ఇక ట్రాఫిక్ సమస్య అయితే మాకు భద్రాచలానికి లేదు. అచ్చా సార్, ఫైనల్గా చెప్పండి, ఇంటెలిజెన్స్లో కిక్ వచ్చే పనులు జాబ్ చేశారు మీరు. ఇక్కడ నాకు కిక్ రావాలని. మరి ఇప్పుడు లాండ్ ఆర్డర్లో కిక్ వస్తుందా? లాండ్ ఆర్డర్లో కూడా మంచి కిక్ ఉంటుంది. ఏదైతే అన్డిటెక్టబుల్ క్రైమ్ ఉంటుందో దాన్ని డిటెక్ట్ చేయగలిగితే అందులో కూడా కిక్ వస్తుంది. మరి తీసారా? ఇప్పుడు నేను వచ్చి 2 months అవుతుంది కాబట్టి మాకు ఇన్వెస్టిగేషన్ కొద్దిగా ఇప్పుడు సూపర్వైజర్ ఆఫీసర్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ కొంత తక్కువ ఉంటుంది. బట్ మా వాళ్ళతో సూపర్వైజ్ చేయించి అట్లాంటి కిక్ ఉన్నాయా ఇక్కడ? అలాంటివి కేసులు ఉంటాయి, చేస్తాం అవి కూడా. ఎందుకు సంఘటన జరిగింది మీద మీరు బాగా డెప్త్కి వెళ్ళారు కదా, కానీ కరకుగూడెం పోలీస్ స్టేషన్కి బ్లాస్టింగ్ కారణం ఏంటి? అదొక పెద్ద స్కెచ్ వేసి దాదాపు 45 రోజులు రెక్కీ చేసామని అంటుంటారు, అది వాస్తవేనా? అది కరెక్ట్ రక్కీ చేయడం వల్లనే ఆపరేషన్ వాళ్ళు కరెక్ట్గా సక్సెస్ చేసుకున్నారు అనేది మనకు అందరూ. కరకుగూడెం పోలీస్ ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ కరకుగూడెం పోలీస్ స్టేషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ లేదండి. నేను అక్కడ ప్రజలు చాలా మందిని అడిగిన, ఇప్పుడు ఇంత ప్రభావితం ఉన్న చాలా ఏరియాలు ఉండగా కరకుగూడెం పోలీస్ స్టేషన్ ఎందుకు బ్లాస్ట్ అయింది అనే దాని మీద
నేను అక్కడున్న ప్రజలు చాలా మంది అడిగిన, ఎవరు కూడా అసలు ఇక్కడ మాకు పోలీసుతో ఇబ్బంది లేదు, అయినా కూడా ఇది ఎందుకు కొట్టిండ్రు అనేది కూడా వాళ్ళకి ఈజీగా ఉందన్నా. ఇక వాళ్ళు ఒక దాడి చేయాలి అనే క్రమంలో ఈ దాడి రాష్ట్రం మొత్తం వాళ్ళ ఎఫెక్ట్ చూపెడుతుంది అనే సందర్భంలో వాళ్ళు దాడి చేసి ఉంటారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను అక్కడ ప్రజలందరితో మాట్లాడినా, ఎవరైనా మనకు చెప్తుండే కదా, మాకు ఇట్లా పోలీసు వాళ్ళు అన్యాయం చేస్తే మేము వాళ్ళను అప్రోచ్ అయినాం, వాళ్ళు అందుకే ఈ రివెంజ్ తీర్చుకున్నారు అని చెప్పేటోళ్ళు. మనం చాలా మంది అక్కడ ఉన్న సీనియర్స్ని అడిగినాము, అప్పుడున్న యూత్ని అడిగినాము, ఎవరికి కూడా దానికి సమాధానం లేదు. అంతేందుకంటే నేను కరగూడెం పోయిన తర్వాత విలేజ్లోకి పోతాం కదా, పోయిన తర్వాత మీరు ఎప్పుడన్నా మావోయిస్ట్ పార్టీలో ఎవరినైనా చూసినారా అంటే అసలు ఎవరు తెలియదు అనే ఒక సమాచారమే ఉంటుండే అక్కడ మాకు. ఎవరికి ఎవరు తెలియదు, మూమెంటే లేదు అక్కడ, మూమెంటే లేదు అంటారు అన్నట్టు. అంటే ఈవెన్ మెయిన్ రోడ్ మీద విలేజ్ లో అయినా ఇంటీరియర్ విలేజ్ లో ఎవరిని అడిగినా కూడా మూమెంటే లేదు. అంటే మనకు తెలిసి కూడా అక్కడ వాళ్ళు ఏం ఆర్గనైజ్ చేయలేదు మూమెంట్, జస్ట్ అది షెల్టర్ ప్లేస్ లాగానే యూజ్ చేసుకున్నారు. కరగూడెం అనే పిఎస్ లిమిట్స్ లా షెల్టర్ గానే ఉండేది, వాళ్ళ ప్రజలతో కూడా ఎక్కువ అక్కడ కలవపోయేది, ఎక్కువ సంబంధాలు కూడా లేవు. అదే సందర్భంలో మనం ప్రజలను అడిగినా కూడా మరి మావోయిస్టు పార్టీ ఇంత 2 పెద్ద పెద్ద బ్లాస్టింగ్ చేసిండ్రు, అసలు ఇక్కడికి ఎవరు పార్టీ ఇంపార్టెంట్ మీకు ఎవరు ఉందనే కాన్సెప్ట్లో కూడా మనం బాగా ట్రై చేసినా కూడా అక్కడ ఎవరిని అడిగినా మేము ఇంతవరకు చూడలే అనే సమాధానమే మాకు వచ్చేది. అంటే ఆ చుట్టుపక్కల దళాలు ఉండేవండి అప్పుడు మనుగూరు, అప్పుడు నగరం. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ కమిటీ గతంలో డీకేడిసి అని ఉండేది. డీకేడిసి నేను కరగూడెం పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు డీకేడిసి ఉండేది. డీకేడిసిలా అప్పుడు కేకేడబ్ల్యూ అని డివిజనల్ కమిటీ. కేకేడబ్ల్యూ అంటే కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఇది ఒక డివిజన్ కమిటీ ఉండేది. ఆ డివిజన్ కమిటీలో మా మనుగూరు ఏరియా ఒక దళం ఉండేది. ఆ మనుగూరు ఏరియా దళం అనేది అప్పుడు అంతగా పెద్ద ప్రభావితం కాదు. అప్పటికే ఈ దళాలన్నీ కూడా షెల్టర్ కోసం ఛత్తీస్గఢ్కి వెళ్ళినాయి. మన దగ్గర కొంత టైట్గానే ఉంది, దళాలు అయితే షెల్టర్ కోసం ఛత్తీస్గఢ్కి వెళ్ళాయి. కాకపోతే ఫ్రీక్వెంట్గా వచ్చి వాళ్ళు ఆర్గనైజ్ చేయడము పోవడం అనేది అయితే జరుగుతుంది. వాళ్ళ ఉనికి కోసమే బ్లాస్టింగ్. అంటే బ్లాస్టింగ్ 90 to 97 అయినప్పుడు కొంత దళాలన్నీ తెలంగాణలో ఉన్నాయి. తర్వాత 2004 అయిన తర్వాతనే ఈ దళాలన్నీ ఛత్తీస్గఢ్కి వెళ్ళినాయి. కొంత పోలీస్ ఏదైతే టైట్ చేయడం వల్ల ఈ దళాలన్నీ ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయినాయి. ఛత్తీస్గఢ్లో షెల్టర్ పెట్టుకొని ఆర్గనైజేషన్ పర్పస్ మాత్రమే వచ్చి 2 నెలలు 3 నెలలు తిరిగి ఆర్గనైజ్ చేసి మళ్ళీ రిటర్న్ పోతుండే. మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి ఆర్గనైజ్ చేసేది వాళ్ళైతే చేసేది. సార్ మీరు సంవత్సరం పాటు పనిచేస్తారు కదా కరంగూడెంలో? నేను 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు చేశారు. ప్రజలకి పోలీసు మధ్యన గ్యాప్ లేకుండా మీరు ప్రతి గూడెం వెళ్ళారు, మాట్లాడారు. మరి అటువైపు నుంచి రాలేదా థ్రెట్ మీకు? నేను ప్రతి గూడెం వెళ్ళినా మాట్లాడినా. ఈ మాట్లాడే క్రమంలో ఏమైందంటే వాళ్ళకు ఒక కొంత టైం తర్వాత నా మీద వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం అయితే ఏర్పడ్డది. ఓకే, పోలీస్ అంటే ప్రజల దగ్గరికి వస్తారు, ప్రజల సమస్యలు తీరుస్తారు అనే క్రమంలో మనం ఏం చేసినామంటే ఇప్పుడు ఏదైతే గుత్తుకు హ్యాబిటేషన్స్ ఉంటాయి కొన్ని మా దగ్గర, అప్పుడు కరగూడెంలో ఒక 8 గుత్తుకు హ్యాబిటేషన్స్ ఉంటాయి. ఒక రోజు నేను ఒక గుత్తుకు హ్యాబిటేషన్ విలేజ్ విజిటింగ్ పోయినప్పుడు ఏమైందంటే ఒక ముసలతను ఒక 60-65 సంవత్సరాలు ఉంటాయి. అతను ఈ చలికాలంలో నిప్పు పెట్టుకుంటారు కదా, ఆ నిప్పు కాలు సగం కాలిపోతుంది. అతనిది కాలిపోయి అది సెప్టిక్ అయింది, బాగా డీకమ్ అట్లుంది అన్నట్టు. ఉన్న క్రమంలో మనం చూసి అరే ఇంత అయినా కూడా మీరు హాస్పిటల్ పోకపోతే ఇబ్బంది పడతారని చెప్పేసి అతన్ని మనం ఏం చేసినాం, దగ్గరుండి హాస్పిటల్ షిఫ్ట్ చేసి అతనికి ట్రీట్మెంట్ చేయించి మంచిది అయిన తర్వాత తీసుకొచ్చి అదే విలేజ్లో పెట్టినాం. అప్పుడు వాళ్ళకు పోలీస్ మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింది. ఓకే, పోలీస్ అనేటోళ్ళు ప్రజలకు పని చేస్తారు, వాళ్ళకు మనం ఏదైనా చెప్పుకోవచ్చు, మన కష్టాలు బాధలు ఏవైనా చెప్పుకోవచ్చు అనే దాంట్లో అట్లా ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అట్లా మేము ఏం చేసినామంటే ఇట్లా వైద్యం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు వైద్యం చేయించినాం. ఇంకా ఆర్థికంగా ఎవరికైనా ఏదైనా కావాలన్నా కూడా చేసినాం. వాళ్ళకు వేరే ఇప్పుడు మండల ఆఫీస్లో కానీ, ఆర్డీఓ ఆఫీస్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ ఏమైనా పని ఉందనుకో వీళ్ళు పోయి చేసుకోలేరు. వీళ్ళు ఒక దళారిని పట్టుకోవాల్సిందే, ఆ దళారి ఎప్పుడు పని చేయబోతుంది. అట్లాంటి టైంలో మనం ఏం చేసినామంటే ఈ ఆఫీసులకు వీళ్ళని తోలే ముందు కన్సర్న్ ఆఫీసర్కు మనం ఫోన్ మాట్లాడి ఇట్లా మా దగ్గర నుండి ఒక కంప్లైంట్ వస్తుంది, మీరు కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేస్తే మా దగ్గర వీళ్ళు పోలీసుకు కొంత అనుకూలంగా పనిచేస్తారు అనే కాన్సెప్ట్లో మనం అన్ని గవర్నమెంట్ దగ్గరికి వీళ్ళు ఎవరు పోయినా కూడా మనం రికమెండ్ చేసేది, వాళ్ళకు పని జరిపించేది. ఆ విధంగా పోలీసుకు ఉన్న ప్రజలకు మంచి సంబంధాలు ఏర్పడాయి. అప్పుడు నాకు ఫస్ట్ హరికుమార్ సారు ఉండే, ఆ తర్వాత రంగనాథ్ సార్ వచ్చింది. రంగనాథ్ సార్కు మావోయిజం మీద మంచి గ్రిప్ ఉంది. అతను సార్ వచ్చినాక మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, మీరు ఎట్లా చేసినా నేను మీకు సపోర్ట్ చేస్తా, మాకు కావాల్సింది
మావోయిస్టు రహిత పోలీస్ స్టేషన్గా నీ పోలీస్ స్టేషన్ ఉండాలనేది సార్ బాగా ఎంకరేజ్మెంట్ చేసింది మాకు. సార్ గైడెన్స్లో కూడా మేము బాగా పనిచేసినాం అప్పుడు. సరే 2.5 సంవత్సరాల్లో మీకు ఇదొకటి గుర్తుంది, ఇంకేమైనా గుర్తున్నాయా అక్కడ? అంటే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో మాకేమైందంటే ఇప్పుడు ఒక టైంలో ఒక 40 మెంబర్స్ దళం వస్తుంది ఒక సందర్భంలో. అది 2012 నాకు తెలిసి వర్షాకాలం అంటే జూన్ జూలై మధ్యలో కరగూడెం వైపు ఒక దళం వస్తుంది. ఒక 40 మందితో వస్తారు అన్నట్టు. అప్పుడు లీడ్ చేసింది ఇప్పుడు ఏదైతే హరిభూషణ్ చనిపోయిండో అతను లీడ్ చేస్తుండు. అతనితో పాటు ఆ రోజు దామోదర్ ఉన్నాడు. దామోదర్తో పాటు పుష్పక అని మనకు పూవర్త్ ఎన్కౌంటర్లో చనిపోయిన ఆమె ఉంది. ఆమె సుధాకర్ వాళ్ళ భార్య. అప్పుడు సుధాకర్ రాలే, అప్పుడు సుధాకరే దీనికి అంత హెడ్ ఉంటుండే. సుధాకర్ అవతలనే ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చింది అన్నారు. వీళ్ళందరూ వచ్చిన ఇన్ఫర్మేషన్ను అదే విలేజర్ ఒక అతను చూస్తాడు. చూసి మనకు అడ్వాన్స్గా చెప్పగలిగిండు అన్నట్టు. అట్లా అంటే మాకు అప్పుడు అనిపించింది అన్నట్టు, నేను చేసే కార్యక్రమాల వల్ల మాకైతే సమాచారం అయితే వస్తుంది, ప్రజలు మమ్మల్ని నమ్ముతుండ్రు అనేది మాకు ఒక అభిప్రాయం ఏర్పడేది. అప్పటి నుండి కూడా మా ఏరియాలో ఎప్పుడు దళ మూమెంట్ ఉన్నా విత్ ఇన్ డేస్లోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఓకే, చెప్పండి. దాంతో పాటు మేము ఆర్గనైజ్ చేసేది మా పోలీస్ పార్టీ. వీళ్ళు వస్తారని ముందే వచ్చింది కదా, మరి మీరేం చేశారు? అంటే వచ్చారని వచ్చింది. అప్పటి వరకు ఆ ఏరియాలో ఉన్నారు లేరు అనే ఇన్ఫర్మేషన్ కొంత తక్కువ ఉంటుండే. ఆ తర్వాత మాకు వస్తుండ్రు అనేది, వచ్చిండ్రు తిరుగుతుండ్రు అనేది ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తుండే. వచ్చినప్పుడల్లా మేము కూమింగ్ ఆపరేషన్స్ కు మేము పోతుంటిమి. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడమా అట్లా జరుగుతున్న సందర్భాలల్లో ఏమైందంటే ఓకే కరగూడెం ఏరియాకి పోతే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు సైట్ అవ్వలేదు మీకు? సైట్ కాలే ఆ టైంలో. అంటే కరగూడెం ఏరియాకు పోతుంటే పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ పోతుంది. అంటే పబ్లిక్ లో మార్పు వచ్చింది ఆ ఏరియాలో, కాబట్టి అది మనకు అప్పటిలాగా సేఫ్ జోన్ కాదు. మనం అక్కడికి పోయినా కూడా పబ్లిక్ ను ఫ్రీక్వెంట్ గా ఎవరిని కలవద్దు. మనకైతే ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో వాళ్ళని కలవాలనే దాంట్లో అయితే వాళ్ళు వెళ్ళారనే అభిప్రాయం మాకు తర్వాత తెలిసింది. అది కరగూడెం తర్వాత నేను కరగూడెం తర్వాత మనుగురు చేశాను. మనుగురు కూడా ఓన్లీ మనుగురు టౌన్ వరకే టౌన్ లాగా ఉంటుంది, మిగతా అది కూడా ఇంటీరియల్ ఏరియానే. అక్కడ పోయిన తర్వాత కూడా మేము ఈ ఇంటీరియల్ విలేజ్ తోని కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యేది. అక్కడికి అంటే కొద్దిగా మనుగురుకు తక్కువలేండి, ఎందుకంటే మనుగురు అంతా కొద్దిగా టౌన్ వాతావరణంలో ఉంటుంది, విలేజెస్ ఇంటీరియల్ తక్కువ ఉంటాయి. మనుగురులో కూడా అంతగా కరగూడెం కన్నా తక్కువే. కరగూడెం కంటే తక్కువ. కరగూడెం ఇక ఫుల్లీ ఎఫెక్టెడ్ అది. అప్పుడు మనుగురులో కూడా మనము ఈ గుత్తికు హ్యాబిటేషన్స్ వీళ్ళతో ఎక్కువ కమ్యూనిటీ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అంతే, అదే పోలీసింగ్ లో మనకు ఇన్ఫర్మేషన్ పెరగాలంటే కమ్యూనిటీ పోలీసింగ్. వాళ్ళకి ఏది కావాలో మనం అటెండ్ అయినాం అనుకో ఆటోమేటిక్గా మన మీద నమ్మకం వస్తుంది. మనం వద్దన్నా కూడా ఇన్ఫర్మేషన్ చెప్తారండి వాళ్ళు, షూర్. అది ఓకే. మనుగురు తర్వాత నేను మనుగురు తర్వాత ముల్కల్పల్లి చేశా. ముల్కల్పల్లిలో ఒక 1.5 years చేశా. ముల్కల్పల్లిలో కూడా మాకు 18 గుత్తికు హ్యాబిటేషన్స్ ఉండే అప్పుడు. అది ఇంటీరియలే, బట్ కాకపోతే అక్కడ మూవ్మెంట్ ఉండదు. మూవ్మెంట్ లేకుండా కూడా మనం ఏం చేసేదంటే ఈ ముల్కల్పల్లిలో అందరూ కూడా మన సుక్మా, బీజాపూర్, దంతేవాడ ఈ డిస్టిక్లలోకి వెళ్ళి మైగ్రేట్ అయిన వాళ్ళే. మనం ఏం చేసేదంటే వీళ్ళు రెగ్యులర్గా అటు వెళ్ళి వస్తుంటారు, ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తుంటారు. అటు వెళ్ళినప్పుడల్లా వీళ్ళని మనం మోటివేట్ చేసేది, అక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని మళ్ళీ వచ్చి మాకు చెప్పమని చెప్పేది అన్నట్టు. సో అట్లా కూడా మేము కొంత ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసేది. ఏది బీజాపూర్లో ఏమవుతుంది, సుక్మాలో ఏమవుతుంది, దంతేవాడలో ఏమవుతుంది అంటే ఏరియా వైజ్గా కొంత అప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు అట్లా ఇన్ఫార్మర్ వ్యవస్థను మనం అప్పుడు కూడా తయారు చేసి వీళ్ళు రెగ్యులర్గా ఏదైతే ఇంటీరియల్ విలేజ్ పోయి వచ్చిన తర్వాత అక్కడ ఏ దళాలు మూవ్మెంట్ అవుతున్నాయి, వాళ్ళ స్ట్రాటజీ ఏంది, వాళ్ళు ఎట్లున్నారు ఇప్పుడు అనే దాని మీద అయితే మేము కొంత వర్కౌట్ చేసినాం. తర్వాత ఎక్కడికి వచ్చారు? ఆ తర్వాత నేను ఇంకా ముల్కల్పల్లి పోస్టింగ్ తర్వాత నేను ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయినా. ఇంటెలిజెన్స్ వరంగల్ RIO ఆఫీస్. నేను పొలిటికల్ ఇంటెలిజెన్స్గా అక్కడ ఒక 4 years వర్క్ చేశా. ఆ తర్వాత నాకు 2020 సెప్టెంబర్లో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. 2020 సెప్టెంబర్ అప్పుడు నాకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్గా ప్రమోషన్తో నేను SIBకి వెళ్ళడం జరిగింది. నేను SIBలో దగ్గర ఒక 6 years వర్క్ చేశాను. 2020 అంటే కరోనా, 21 అంటే కరోనా అయిపోయి సెకండ్ వేవ్ కు స్టార్ట్ అయ్యే ముందు. ఓకే, ఫస్ట్ వేవ్ అయిపోయింది. సాధారణంగా ప్రతి ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ చేయాలనుకుంటారు కదా, మీరు దీంట్లోనే ఎందుకు స్టిక్ అయిపోయారు? ఇది ఏమంటే ఒక్కొరికి ఒక ప్యాషన్ ఉంటుంది. మనకి ఇది ఒక ప్యాషన్, ఇది ఒక అడిక్ట్ అంతే. వన్స్ దీనికి అడిక్ట్ అయినామంటే ఇది చేయాలన్న ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది మనకు. ఇది అడిక్ట్ అయిపోయినాం, ప్యాషన్ కూడా ఇది ఒకటి మనకు. అంటే దీనికి ఓపిక ఎక్కువ కావాలి. మిగతా ప్లాంటెడ్ పొల్యూషన్, ట్రాఫిక్ అనుకోండి, ఒక టైం ఉంటుంది, ఆ టైంలో డ్యూటీ అయిపోయి దిగుతాం, ఒక ఎక్యూజ్తో మాట్లాడారంటే 1-2 hours అవుతుంది.
ఎస్ఐబి లాంటి ఆర్గనైజేషన్లు పనిచేయాలంటే ముందు ప్యాషన్, దాంతోపాటు ఓపిక. ఒక ఇన్ఫార్మర్ ఈరోజు వస్తాడో రాడో తెలియదు, రేపు వస్తాడో, కానీ అక్కడ మీరు ఉండాల్సి వస్తుంది. మరి అంత ఓపికతో మీరు పనిచేశారా? చేసినాం. అంత ఓపిక ఉంది కాబట్టినే మేము ఎస్ఐబిలో సక్సెస్ కాగలిగినాం. ఆ ఓపిక లేకపోతే ఎస్ఐబిలో సక్సెస్ కావడం కష్టం. ఒకటి. నెంబర్ 2, ఓపిక ఉందంటున్నారు. అబ్జర్వేషన్ ఉండాలి. ఎక్కడ కూడా మీ గురించి రివీల్ చేయకూడదు. కొన్నిసార్లు మరీ ఇబ్బంది ఉన్నా కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేయాలి. అటువంటి చేశారా? చేశామండి అట్లా కూడా. నేను కొత్తగా ఎస్ఐబికి వెళ్ళిన తర్వాత ఎస్ఐబిలో నేను చూసిన ఏరియా ఏంటంటే కొత్తగూడెం ఏరియా. కొత్తగూడెం ఏరియా అంటే ఇది మన టిఎస్సి తెలంగాణ స్టేట్ కమిటీలో మొత్తం 3 ఏరియా కమిటీ అంటే 3 డివిజన్ కమిటీలు ఉంటాయి. ఒక డివిజన్ కమిటీలో భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు అనేది ఒక డివిజన్ కమిటీ. నేను ఈ డివిజన్ కమిటీ మూమెంట్ చూడడం మొదలుపెట్టాను. దీంట్లో అప్పుడు 2 ఏరియా కమిటీలు ఉంటుండే. ఒకటి చెర్ల ఏరియా కమిటీ, ఒకటి మనుగూరు ఏరియా కమిటీ. చెర్ల ఏరియా కమిటీలో చెర్ల ఎల్ఓఎస్, శబరి ఎల్ఓఎస్, చెర్ల ఎల్జిఎస్ అని అప్పుడు ఉంటుండే. ఇటు గోదావరితల మనుగూరు ఎల్ఓఎస్, మనుగూరు ఎల్జిఎస్ అన్నారు. వీటన్నిటికీ ఇప్పుడు ఏదైతే సరెండర్ అయిన ఆజాద్ ఉండో ఆజాదే అప్పటి నుండి కూడా సెక్రటరీగా పనిచేసిండు. ఆ క్రమంలో ఈ చెర్ల ఏరియాకేమో అరుణ డివిసిఎం, ఈమె కార్యదర్శి ఉండేది. మనుగురికేమో లచ్చన్న మంతు క్యాడర్లలో వీళ్ళు కార్యదర్శిగా పనిచేసిండ్రు. నేను ఎస్ఐబికి వచ్చి ఈ ఏరియా చూసేటప్పుడు చేసేటప్పుడు ఈ దళాలు రెగ్యులర్గా మనుగురికి ఏదైతే దళం ఉండో వీళ్ళు షెల్టర్ ప్లేస్ మాత్రం ఛత్తీస్గఢ్లో ఉంటుండే. కానీ ఆర్గనైజేషన్ పరంగా టీమ్స్ గోదావరి క్రాస్ అయ్యేది. మన కరగూడెం పిఎస్ లిమిట్స్, గుండాల, ఆలపల్లి, మనుగూరు, అశోపురం, పాల్వంచ రూరల్, ఈ పోలీస్ స్టేషన్లలో మాత్రం వీళ్ళు ఈ ఏరియాలో ఉన్న ఏదైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్లో తిరిగేది. ఆర్గనైజేషన్కి అయితే వచ్చిపోతుండే. కానీ ఆర్గనైజేషన్కి వీళ్ళు వచ్చేపోయే క్రమంలో మేము కూడా సేమ్ వీళ్ళు ఏదైతే ప్రాంతంలో సంచరిస్తారో అదే ప్రాంతాలలో మేము కూడా సంచరించేది. ఇప్పుడు మీరు సంచరించామంటున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు మీ కవర్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? అంటే ఇక మేము కవర్ పోలీస్ అని చెప్తే ఎవ్వరు సహకారం చేయరు. ఫస్ట్ వాళ్ళకు ఆ ప్రాంతానికి ఏదైతే అవసరం ఉంటుంది, ఏ నీడ్ ఉంటుంది, ఆ ప్రాంతానికి ఎవరు ఎక్కువ పోతారు అనేది ఫస్ట్ స్టడీ చేసుకుంటాం కాబట్టి ఆ కవర్లో వెళ్ళిపోతాం అన్నమాట. ఫస్ట్ మేము ఈ గుత్తికి హ్యాబిటేషన్కి వెళ్ళినాం అనుకో, ఎక్కువ ఏం చేస్తామంటే ఏదన్నా సంస్థ పేరు చెప్తాం వాళ్ళకు. అంటే ఈ సంస్థ తరపున మేము వచ్చినాము, మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి అవసరాలు లేవు అనే దాని మీద మేము ఒక సర్వే చేస్తున్నాము, దాని గురించి వచ్చినాం అని చెప్పేసి మేము ఫస్ట్ ఆ విలేజ్లోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత ఆ విలేజ్లో మేము మనకు పనికి వస్తారు ఎవరు అనే దాని మీద ఐడెంటిఫై చేసుకుంటాం. ఫస్ట్ చేసుకొని అతన్ని ఫోన్ నెంబర్ తీసుకోవడమా లేకపోతే అతన్ని మనం అనుకున్న ప్లేస్కు రమ్మని చెప్పడమా అనేది కొంత జరిగేది. వాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళతో మేము ఇక అప్పుడు ఓపెన్ మాట్లాడేది అన్నట్టు. ఇట్లా మేము పనిచేసేది మీ గురించే, మీకోసం పనిచేస్తున్నాం కాబట్టి మీరు మాకు సహకారం చేస్తే మీరు రానున్న రోజులలో సంతోషంగా బతుకుతారు, మీ పిల్లలు సంతోషంగా బతుకుతారు, మంచి చదువులు చదువుతారు, మీకు స్కూల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, పవర్ సప్లై వస్తుంది, వాటర్ ఫెసిలిటీ వస్తుంది, గవర్నమెంట్ ఏవైతే మీకు ఉంటాయో అవన్నీ కూడా ప్రొవైడ్ అవుతాయి. కాబట్టి ఎవరో ఒకరు కష్టపడితే మీతో అందరూ సుఖపడతారు అనే కాన్సెప్ట్లా మేము వాళ్ళకు బాగా బ్రీఫ్ చేసేది. కానీ మీ మాటలు నమ్మేవారండి వాళ్ళు? ఆదివాసులు తొందరగా నమ్మరు కదా? నమ్మరు. కాకపోతే వాళ్ళకు మన మీద నమ్మకం రావాలంటే వాళ్ళకి ఏదైతే పని కావాలో ఆ పని ఫస్ట్ మేము చేసేది. ఫస్ట్ వాళ్ళు ఏదైనా వర్క్ అడిగేది మమ్మల్ని. వర్క్ అడిగితే అది ఎంత వర్క్ అయినా కూడా ఎంత దూరమైనా ఏ ఆఫీసర్లతోనైనా మాట్లాడి ఆ పని చేపిసేది మేము ఫస్ట్. ఆ పని చేసిన తర్వాత వాళ్ళకి కొంత నమ్మకం వచ్చేది మన మీద. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే వాళ్ళతో మాట్లాడుతున్నామో మన మాటలలో వాళ్ళకు ధైర్యం అంటే మన మాటల మీద వాళ్ళకు నమ్మకం రాగలిగితే 100% ఇక వాళ్ళు మనకు పనిచేస్తారు. ఒక్కసారి మనకు పనిచేయడం మొదలు పెడితే ఇంకా వాడు అబద్ధం అనేది చెప్పాడు, ఎప్పుడు నమ్మి వాళ్ళు పనిచేస్తారు అనుకోండి, ఆ విషయం వాళ్ళకి తెలిసే వాళ్ళకి కోవటన్ పేరు మీద వాళ్ళని చంపేస్తారు. మరి అటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ మీరు సపోర్ట్ చేసేవారు? అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ, అంటే మాకు ఎస్ఐబిలో ఫస్ట్ ఏం చెప్తారంటే మనకు ఏమైనా పర్లేదు కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఏం కాదనేది ఒక పెద్ద సిద్ధాంతం లాగా మాకు చెప్తారు అన్నట్టు. అంటే మనకు పని కాకుండా పర్లేదు కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి కూడా హాని జరగవద్దు అనేది ఒక ముఖ్యమైన సిద్ధాంతం మీద వర్క్ చేస్తాం మేము ఎప్పుడైనా కూడా. ఎందుకంటే వేరే వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మేము వర్క్ చేయం. ఆ సిద్ధాంతం మీదనే ఎవరికి ఏం కాకుండా ఉండే రీతిగానే సమాచారాన్ని మేము అట్లనే సేకరిస్తాం. అసలు ఈ సమాచారం మాకు ఎట్లా వచ్చిందనే విషయము అవతల వాళ్ళకి అర్థం కావాలంటే చాలా కష్టం. అది గ్రామాలకు వెళ్ళారు అనుకోండి,